మార్కెట్ చెప్పాగా, మార్కెట్ డౌన్ఫాల్లో ఉందని. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటంటే మనకి బిఈఎల్, మళ్ళీ హెచ్ఏఎల్, బిఈఎంఎల్, శోభా, టాటా మోటార్స్, జిఆర్ఎస్సి ఈ ప్రస్తుతం ఏంటంటే కొంచెం డౌన్ఫాల్లో ఉన్నాయన్నమాట. ఇదిగోండి టాటా మోటార్స్ నాకు ఆల్రెడీ లాభం చాలా ఉండేది అనమాట. ఒక 10,000 ఉండేది, తగ్గింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 10,894 రూపాయలు నాకు లాభం ఉందన్నమాట. ఇది కిందది వచ్చి జిఆర్ఎస్సి, ఇది వచ్చేసి ప్రస్తుతం 3,900 లాభంలో ఉంది. అదనమాట. ఇదన్నమాట మ్యాటరు. నేను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్న లాసెస్ అండ్ ప్రాఫిట్స్, ఇది లాంగ్ టర్మ్. ఓకే, నేను పెట్టేసి ఇప్పటికీ ఒక సంవత్సరం అవుతుంది అన్నమాట. వచ్చే సంవత్సరం అవుతున్నాయి. నేను ఎమ్మటి ఇంట్రాడే మానేసి ఎమ్మటి ఇంకా షేర్స్ మీద పెట్టడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఒక్కొక్క దాంట్లో 49,000 పెట్టా, 29,000 పెట్టా, 9,000 పెట్టా, 21 పెట్టా, మళ్ళీ 20,000 పెట్టుకున్న. అట్లా మొత్తం కలిపి 146,198 రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను అన్నమాట దీంట్లో. ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా మొత్తం నేను నా క్లినిక్ ద్వారా ఇన్ని రోజులు నేను ట్రీట్మెంట్ ద్వారా నాకు ఏవైతే వచ్చినాయో అవి ఒక సైడ్ వచ్చిన కొన్ని ఇన్కమ్ని మొత్తం పోగు చేసుకొని ఇట్లా నేను లాంగ్ టర్మ్ షేర్స్ కొనుక్కున్నాను అనమాట. ఇవి నేను ప్రస్తుతం అట్లా డైలీ ఏం చేస్తూ ఉంటానంటే, మార్కెట్ ఈరోజు ఎట్లా ఉంది, రేపు ఎట్లా ఉంది, ఎల్లుండి ఎట్లా ఉంది, గవర్నమెంట్ ఎట్లా, ఈ స్టాక్ ఈ కంపెనీస్ మీద గవర్నమెంట్ ఎట్లా ఉంది, ఏంటి మనకి. నేను ఇంత చెప్పాను కదా మీకు, మనీ పర్స్ అని. మనీ పర్స్ వాళ్ళు ఈ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే వాళ్ళు నెక్స్ట్ ఏంది చేయబోతున్నారు ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా మనకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లోను మనం యూట్యూబ్లోను వాళ్ళు మనకి ఏంటంటే మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఇవి పెడతా ఉంటారు, కంపెనీస్ ద్వారా డీటెయిల్స్ తీసుకొని పెడతా ఉంటారు అనమాట. ఓకే, మీరు లేదు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మనకి మీరు గూగుల్లో బిఎస్సి మార్కెట్ అని కొడితే బిఎస్సి ఎన్ఎస్సి ఈ రెండిట్లో అంటే మనకి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఈ రెండిట్లోనూ మీరు బిఎస్సి ఎన్ఎస్సి మీరు కొట్టారనుకోండి, మీకు బిఎస్సి మార్కెట్కి సంబంధించిన అన్ని లిస్ట్ ఏమేమి కంపెనీస్ లిస్ట్ అయినాయో అవి చూపిస్తుంది. ఎన్ఎస్సిలో కూడా మీకు ఏమి కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయో అవి కూడా మనకి మన గూగుల్లో మనం చూడవచ్చు. ఈ మనీ పర్స్లో వాళ్ళు చెప్తారు, మీరు కావాలనుకుంటే వాళ్ళ యొక్క వీడియోస్ చూడండి, మీకు మార్కెట్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇన్వెస్ట్మెంట్ సంబంధించినవి. ఎస్ఐపి ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి. మనకి ఐపీఓ కొన్ని కంపెనీస్ వస్తాయి అన్నమాట, ఐపీఓ లిస్ట్ అయితే ఉంటాయి అన్నమాట. వాటిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అట్లాగా చాలా ఉంటాయి అన్నమాట. మీకు ఎటువంటి స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి ముందు ఇన్వెస్ట్ చేసిన తర్వాత తెలుసుకోవడం కాదు, చెయ్యక ముందు ఆ కంపెనీ గురించి కానీ దేని గురించి అయినా మీరు క్లియర్గా తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని బట్టి ఆ కంపెనీ ఓకే మనకు లాంగ్ టర్మ్ పరంగా కంపెనీ మంచి బెస్ట్ కంపెనీ, స్ట్రాంగెస్ట్ కంపెనీ, దాని మీద ఎటువంటి రిమార్క్ లేదు, గవర్నమెంట్ మంచి సపోర్ట్ ఉంది ఆ కంపెనీస్కి అనే మీకు 100% మీకు ఎప్పుడైతే నమ్మకం కుదురుతుందో అప్పుడు మాత్రమే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్, మీ ఇన్కమ్ని మీరు అదులో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అదనమాట. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చితే, ఈ యొక్క లైవ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఒకవేళ కామెంట్ సెక్షన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు నేను కావాలంటే పెడతా ఉంటాను. నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా నేను కింద లింక్ చేసి పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా నాకు వాట్సాప్లో మీరు నాకు పెడితే చాలు, నేను దానికి సంబంధించి చూసి మీకు పంపిస్తాను. దాన్ని బట్టి మీరు మీ యొక్క థాట్ ప్రాసెస్ అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.